మేమైతే కాశీ వెళ్తున్నాం అనమాట. ప్రెజెంట్ మేమైతే కాజీపేట్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో మా ట్రైన్ వచ్చేసి 10:30కి అనమాట, కానీ కొంచెం డిలే ఉంది, 11:30కి వస్తుంది. మేము విజయవాడ నుండి కాజీపేట్ మార్నింగే వచ్చేసాం. కాజీపేట్లో స్టే చేసాం. ఇదే కాజీపేట్ రైల్వే స్టేషన్. గాయ్స్, సో నైట్ ట్రైన్ వచ్చేసి 12కి వచ్చింది అనమాట. అందుకే నేను వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడు మార్నింగ్ అనమాట. టైం వచ్చేసి మార్నింగ్ కాదు, మధ్యాహ్నం అయిపోయింది, 1 అయిపోయింది. క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట. ఫుల్ అడవులు మొలాంచి చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ అయితే. చాలా అన్ని టనల్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని టనల్స్ ఉంటే అన్ని టనల్స్ ఉన్నాయి. ఇప్పటికొచ్చి చాలా టనల్స్ ఉన్నాయి, చాలా టనల్స్ వచ్చినాయి అన్నమాట. మొత్తం కొండలే అన్నమాట. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. మేము డిడిలో దిగిపోయాం. సో ఇదిగోండి మా ట్రైన్. సో ఇప్పుడు డిడియు నుండి వారణాసి వెళ్తున్నాం. సో ఇదిగోండి మన ట్రైన్, ఇదే మన ట్రైన్. సో ఇప్పుడు డిడియు రైల్వే స్టేషన్ నుండి మేము వారణాసి వెళ్తున్నాం. ఆటో ఎక్కుదాం అనుకుంటున్నాం. బయటకి వెళ్తున్నాం. మనకు 2 ఆటోలు పక్కన ఇక్కడ స్టేషన్ పక్కన ఇట్లా ఆటో స్టాండ్ ఉంటుంది, చాలా ఆటోలు ఉంటాయి. గైస్, మేమైతే రూమ్ ఇది తీసుకున్నాం అనమాట. ఒక వాష్రూమ్, ఏసీ, ఇట్లా ఒక 3 బెడ్స్ ఉంటాయి. సో ఇదే మా రూమ్. ఇప్పుడైతే గంగా నదికి వెళ్తున్నాం. సో ఇదైతే సైకిల్ స్వామి ఆశ్రమం కాదు, మేమున్న హోటల్ పేరు వచ్చేసి సన్ రైజ్ అన్నమాట. ఇది సైకిల్ స్వామి ఆశ్రమం కాదు, దానికన్నా కొంచెం ముందరే ఉంటుంది. మనం సైకిల్ స్వామి ఆశ్రమానికి ఇట్లా తిరుగుతాం కదా, దానికన్నా ముందే ఉంటుంది. సో ఇప్పుడైతే గంగా నదికి వెళ్తున్నాం.